హలో ఎవ్రీవన్, నా వీడియోస్ చూసిన తర్వాత ఒక పేషెంట్ నాకు ఆన్లైన్లో ఒక క్వశ్చన్ పెట్టారు. హాయ్ మేడం, నాకు మ్యారేజ్ అయి 6 years, పిల్లలు లేరు, ఓవేరియన్ సిస్ట్ ఉంది, ఇది డేంజరా? వీడియో చేయండి ప్లీజ్ అనేసి చెప్పారు. అమ్మ చూడండి, మీరు నా ఈ వీడియో చూస్తున్నారంటే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ నుంచి నేనేమో కమెంట్ చేయడానికి రాదు. ఓవేరియన్ సిస్ట్ అంటే ఒక పెద్ద బలూన్ లాగా ఉంటుంది ఓవరీస్ లో, అండాశయంలో. ఇది నార్మల్ హార్మోనల్ సిస్ట్ కూడా ఉండవచ్చు. ఎగ్ ఫామ్ అయిన తర్వాత రప్చర్ అవ్వలేకపోతే అది ఒక సిస్ట్ లాగా ఉండిపోతుందమ్మా. దానికి మనం సింపుల్ సిస్ట్ అంటే చెప్తాము. సింపుల్ సిస్ట్ ఉన్నప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చిన తర్వాత అది పోతుంది. ఆ తర్వాత మీరు ఈజీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్, డర్మాయిడ్ సిస్ట్, ఇట్లా వేరే రకాల సిస్ట్ ఏమైనా ఉన్నాయంటే అది మేము లాప్రోస్కోపీ ద్వారా తీసేసిన తర్వాత మీరు ధైర్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. భయపడకండి. బట్ ప్లీజ్ నాకు ఇంకా కొంచెం డీటెయిల్ గా రిపోర్ట్ పెట్టండి, సో దట్ ఐ కెన్ అడ్వైజ్ యూ మచ్ బెటర్ అండ్ స్పెసిఫికలీ. థ్యాంక్ యూ.